హలో గాయస్, వెల్కమ్ ఆల్. లాస్ట్ సెషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. జస్ట్ లైక్ యాజ్ C++ ఎందుకు 1/2 మరి క్యారెక్టర్లో, అదే ఇన్ కేస్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్లో క్యారెక్టర్లో 2 బైట్స్ ఎందుకు. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది లాస్ట్ సెషన్. సో మరి మన యొక్క లాస్ట్ సెషన్ ఎక్కడ ఎండ్ అయిపోయిందంటే, అసలు యూనికోడ్ అంటే ఏంది, ఎందుకు జావాలో తీసుకొని రావడం జరిగింది అనేది మనకు ఈ పాయింట్ దగ్గర మనం లాస్ట్ క్లాస్ని ఆపేసాం. ఓకే రైట్. సో మరి ఈరోజు సెషన్లో మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయాలి. అర్థమైందండి? రైట్. సో ప్రతి ఒక్కటి నాకు చిన్న సజెషన్ ఏంటంటే, వాట్ ఎవర్ ద పాయింట్స్ యు ఆర్ గోయింగ్ టు లిజన్, యూ హ్యావ్ టు రైట్ ఇట్. మీరు రాయండి, ఒక నోట్స్ బుక్ పెట్టుకో, ఒక బుక్ పెన్ తీసుకొని రాయండి. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సరే, నా ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ యూనికోడ్? యూనికోడ్ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ కోడ్. యూనికోడ్ అంటే ఏంటండి? యూనికోడ్ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ కోడ్. ఏమంటారు? యూనివర్సల్ కోడ్. ఎందుకు తీసుకొని రావడం జరిగింది? ఇది క్యారెక్టర్ రిప్రజెంటేషన్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్. జస్ట్ లైక్ యాజ్ ASCII కోడ్ ఉంది, ANSI కోడ్ ఉంది, EBC DIC ఉంది. ఓకేనా? సో లైక్ దట్ ఇది కూడా ఒక మనకు యూనికోడ్ అనేది ఒక క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్. మరి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? వాట్ ఇట్ విల్ ఏబుల్ టు రిప్రజెంట్ అంటే, ప్రపంచంలో ఎన్నైతే భాషలు ఉన్నాయో, ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో, లాంగ్వేజెస్ ఇన్ ద సెన్స్ న్యాచురల్ లాంగ్వేజెస్ అండి, జనరల్ లాంగ్వేజెస్. జస్ట్ లైక్ యాజ్ మనకు మీరు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబీ, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ సో ఆన్, ఎన్నైతే ప్రపంచంలో లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ కంప్లీట్ లాంగ్వేజెస్ యొక్క క్యారెక్టర్ సెట్ గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ సెట్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? క్యారెక్టర్ సెట్ అంటే ఆల్ఫాబెట్స్, నంబర్స్, స్పెషల్ సింబల్స్. ఓకేనా? ఈ ఎంటైర్ క్యారెక్టర్ సెట్ యొక్క రిప్రజెంటేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? అలా చేసుకుంటే ఏమవుతుందంటే, ఇట్ విల్ సపోర్ట్ మనకు ఇంటర్నేషనలైజేషన్ సపోర్ట్ని కూడా ఇస్తుంది. ఏమిస్తుందండి? ఇంటర్నేషనలైజేషన్ సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లైక్ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, గూగుల్ ట్రాన్స్లేట్. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు? జస్ట్ ఓపెన్ ద గూగుల్ ట్రాన్స్లేట్లో ఏదన్నా సరే సంథింగ్ టైప్ చేసి వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ యొక్క భాష మనకు కనిపిస్తుంది, అవునా కాదా? సో ఇన్ ద సేమ్ వే ఇది కూడా అంతే. అంటే ఆ బ్యాక్ ఎండ్ కోడింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆ బ్యాక్ ఎండ్ ఆ కోడ్ సపోర్ట్ చేయడానికి యూజ్ చేసేదే యూనికోడ్. ఏమంటారండి? యూనికోడ్. ఇస్ ఇట్ క్లియర్? సరే, నా వాట్ డస్ ఇట్ మీన్ హియర్? యూనికోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్. ఓకేనా? విచ్ ఈస్ ఏబుల్ టు, మనం ఎలా చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ ఏబుల్ టు రిప్రజెంట్ ఎన్నైతే మనకు లాంగ్వేజెస్ ఉన్నాయో, ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్ సెట్స్. ఏమంటారండి? క్యారెక్టర్ సెట్స్. ఓకే, ఫ్రమ్ ఆల్ ద న్యాచురల్ లాంగ్వేజెస్. అవునా? ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు మనం? హౌ వీ క్యాన్ గోయింగ్ టు టేక్ ద ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, ఇజ్ ఇట్ క్లియర్, తమిళ్ అండ్ సో ఆన్ ఎట్సెట్రా వీ క్యాన్ సే. హోప్ యూ గాట్ దిస్? ఓకే. నెక్స్ట్ వన్. మరి ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రొవైడ్ ద వెరీ గుడ్ ఇంటర్నేషనలైజేషన్ సపోర్ట్. ఇది ఏం చేస్తుందండి? ఇంటర్నేషనలైజేషన్ సపోర్ట్ని ఇస్తుంది. సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు యూజ్ యూనికోడ్. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇక చూడండి, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మీరు ప్రోగ్రామింగ్ జాబ్కి వెళ్తున్నారు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని పోస్ట్ చేయొచ్చు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఏ Python 2, next it's a Python 3, next it's a Java. మరి Python 2లో యూజ్ చేసేది ASCII కోడ్, 8-bit ASCII కోడ్ అంటారు. మరి 8-bit ASCII కోడ్ నుంచి Python 3కి వచ్చేసరికి యూనికోడ్లో మార్చేస్తారు. మరి జావాలో బిల్టిన్గా మనకు యూనికోడ్ అనేది సపోర్ట్ చేస్తున్నాం. ఇజ్ ఇట్ ఓకే? లైక్ దట్.
మరి ఈ యూనికోడ్ వల్ల మనకు ఏమవుతుంది, ఇట్ విల్ సపోర్ట్ ద ఇంటర్నేషనలైజేషన్ సపోర్ట్. ఇది ఏం చేస్తుంది, ఇంటర్నేషనలైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనలైజేషన్ అన్న ఒకటి, లేదంటే I18N అంటారు. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఈజ్ I18N? I18N అంటే ఏంది? I18N ఇన్ ద సెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనలైజేషన్. ఓకేనా? వై హియర్ గోయింగ్ టు టేక్ ద 18 మీన్స్ ఐకి యాజ్ వెల్ యాజ్ మరి ఎన్కి మధ్యలో మనకు 18 క్యారెక్టర్స్ ఉంటాయి అని దాని అర్థం. ఓకేనా? సరే, నో ప్రాబ్లం. రైట్, హోప్ యూ గాట్ దిస్. ఇస్ ఇట్ క్లియర్? సరే, దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వీ క్యాన్ సే. నా ఇప్పుడు వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అదేంటది? సో మరి ఎలా చెప్పుకోవచ్చు మనం, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు చూడండి, సి లాంగ్వేజ్, C++, జావాకి డిఫరెన్స్ మనకు తెలుసు కదా, రైట్? నౌ మరి ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం చెప్పుకుంటాము హియర్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అమాంగ్ C++, జావా అండ్ పైథాన్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏమున్నాయి మరి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? సో లైక్ దట్. సో దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇస్ ఇట్ ఓకే? సరే, నా ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1 హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రొసీజర్ లాంగ్వేజ్ ఆర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవునా? రైట్. మరి C++ ఈజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంతే కదా? మరి ఇలా తీసుకుంటే బాగుంటుంది. C++ అండ్ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హియర్ వీ క్యాన్ సే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవునా? రైట్. బట్ వెరాస్ ఇన్ ది కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ బోత్. రెండోది ఇదేం చేస్తుంది, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవునా? రైట్. సి లాంగ్వేజ్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? సి లాంగ్వేజ్ విల్ సపోర్ట్ ఓన్లీ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. రెండో ఒకటే. C++ జావా దేన్ని సపోర్ట్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. రైట్. సో మరి వాట్ డస్ ఇట్ మీన్ హియర్? పైథాన్ అనేది రెండింటిని సపోర్ట్ చేస్తుంది. వాట్ ఆర్ దోస్ థింగ్స్? ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ వీ కెన్ సే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హియర్ మరి జావా 8 ఉంది కదా, జావా 8 నుంచి అండి, ఫ్రమ్ జావా 8 ఆన్వర్డ్స్. ఇది ఒక ఫీచర్, ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు మీకు. ఓకేనా? ఎలాంటి యాంగిల్స్లో కూడా మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ కాకూడదు. అర్థమైందా? జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, జస్ట్ లెర్న్ యాజ్ ఇట్ ఈస్. ఏమైతే పాయింట్స్ మీద షేర్ చేస్తున్నామో అది యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుని అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఫ్రమ్ జావా 8 ఆన్వర్డ్స్ జావా హ్యాస్ ఇంక్లూడెడ్, జావా ఏమి ఇంక్లూడ్ చేయడం జరిగింది? ఓకేనా? జావా హ్యాస్ ఇంక్లూడెడ్ సమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఓకేనా? ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ప్రొసీజర్ ఓరియంటెడ్ ఆర్ ప్రొసీజర్ ఓరియంటేషన్ ఫీచర్స్ ఏదైనా చెప్పుకోవచ్చు మీరు. ఫీచర్స్ లైక్ ఎలాంటి ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది అంటే జస్ట్ లైక్ యాస్ ఇట్స్ ఎ lambda expressions. ఓకేనా? lambda expressions అన్నా ఒకటి, అనానిమస్ ఫంక్షన్స్ అన్నా ఒకటి. అర్థమైందా? ఆర్ నేమ్లెస్ ఫంక్షన్స్ అన్నా ఒకటి. సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఆ తర్వాత మరి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ని యాడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్స్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. అగైన్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మాడ్యూల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది మాడ్యూల్ సిస్టమ్ అనేది జావా 9లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఏ ప్రెడికేట్స్ అంటారు, ప్రెడికేట్స్, ఫంక్షన్స్ అండ్ సో ఆన్, ఇలాంటి చాలా మనకు యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? జావా 8 నుంచి కొన్ని ఫీచర్స్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ ఫీచర్స్ ఎలాంటి ఫీచర్స్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ని కూడా జావా ప్రోగ్రామింగ్లో యాడ్ చేయడం జరిగింది.
Is it okay? Right. Sir. No. Here come to the next point. This is what one difference. ఇది ఒక డిఫరెన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏముంది మన దగ్గర? వాట్స్ ద సెకండ్ పాయింట్ హియర్ వీ క్యాన్ సే. ఓకేనా, సెకండ్ పాయింట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే సెకండ్ పాయింట్లో C++లో హియర్ వీ హ్యావ్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఏమంటారు? ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారండి? ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా, రైట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో త్రూ దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. హియర్ దిస్ ఈస్ వాట్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్, వన్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ మోర్ ఆపరేటింగ్ సిస్టమ్. సే సపోజ్ ఇక్కడ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాను. సే సపోజ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్స్ ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్. మరి వాట్ ఎవర్ ద కోడ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్, ఏమైతే కోడ్ ఇక్కడ రాశాను, ఓకేనా, ఎప్పుడైతే నేను C++లో కోడ్ రాశానో ఆఫ్టర్ కంపైలేషన్ నాకు ఇక్కడ ఒక కోడ్ వస్తుందంటే ఒక ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ పేరు ఏం పేరు అంటే .obj అంటారు. ఏమంటారు? .obj అంటే ఆబ్జెక్ట్ ఫైల్ అంటారు. మరి ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఇలా తీసుకొని వెళ్ళేసి నేను ఇక్కడ లైనక్స్లో రన్ చేస్తాను, వర్కౌట్ అవుతుందా అంటే ఇది వర్కౌట్ కాదు. బికాస్ ఇది లైనక్స్లో .obj ఫైల్ని కావచ్చు లేదా .exe ఫార్మాట్లో కావచ్చు, అది లైనక్స్ ఫార్మాట్కి తెలియదు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియదు. ఓకేనా? సో మరి ఇదే నేను జావా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా కావచ్చు లేదా పైథాన్ కావచ్చు. జావా ఆర్ పైథాన్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి, హియర్ ఐమ్ గోయింగ్ టు టేక్ ఎయిదర్ జావా ఆర్ పైథాన్ లాంగ్వేజ్ని ఇక కోడ్ రాసి, ఓకేనా, మరి ఇదే కోడ్ని లైనక్స్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తానంటే యూజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ ఆఫ్ కోర్స్ యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ద కంపైలేషన్ జావా కేసులో ఏమొస్తుందంటే .class అనే ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. దీని గురించి తర్వాత లైవ్ చూద్దాం మనం. .class అనే ఫైల్ జనరేట్ అవుతుంది. మరి ఈ .class ఫైల్ని ఏమంటారు? బైట్ కోడ్ అంటారు. ఏమంటారండి? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బైట్ కోడ్. వీటిని ఏమంటున్నాం మనం? బైట్ కోడ్. ఓకేనా? సో బైట్ కోడ్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ బైట్ కోడ్ యొక్క ఫైల్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నా మీకు రిజల్ట్ వస్తుందా? ఎస్ ఆఫ్ కోర్స్, హ్యాపీలీ విల్ గెట్ ద రిజల్ట్. ఓకేనా? లేదు సార్ నేను యూనిక్స్లో వాడుకుంటాను. ఎస్ ఆఫ్ కోర్స్ యూ జస్ట్ గో త్రూ దట్. ఆండ్రాయిడ్లో వాడతాను. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు ఇష్టం అండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరే, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ చేంజింగ్ ద కోడ్. ఓకేనా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఆపరేటింగ్ సిస్టంలో కోడ్ రాసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టంలో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇంకొక ఆపరేటింగ్ సిస్టంలో సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నట్లయితే అలాంటి వాటిని ఏమంటారు? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా? రైట్. ఇజ్ ఇట్ క్లియర్? అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆపరేటింగ్ సిస్టంలో కోడ్ రాశాను, వేరే ఆపరేటింగ్ సిస్టంలో వెళ్ళేసరికి ఆ కోడ్ సపోర్ట్ చేయదు లేదా మళ్ళీ నేను కోడ్ రాయాలో అని అనుకున్నట్లయితే అలాంటి వాటిని ఏమంటారు? ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. మరి ఈ కేసులో C++ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ జావా అండ్ పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఏమంటారండి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హియర్ జావా అండ్ పైథాన్ ఆర్ ద ప్లాట్ఫామ్, but in this case Java and Python are the platform independent programming languages. Is it clear? సరే, ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలండి. అదేంటంటే హియర్ యూ హ్యావ్ టు నోట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? హియర్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. అదేంటంటే మరి పైథాన్ ఇండిపెండెంట్ అని వర్డ్ చెప్పాను కదా. ఎస్, కానీ ఇక్కడ అగైన్ మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. టెక్నికల్ రౌండ్లో మీరు కూర్చున్నారు అని అనుకున్నట్లయితే, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి కూర్చున్నట్లయితే దే ఆర్ జస్ట్ ప్లే విత్ యూ. సో అందుకని యూ హ్యావ్ టు మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సరే, ఇప్పుడు చూడండి, ఒక నోట్ పాయింట్ తీసుకుంటాను. మరి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా. హియర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. ఏంది? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. Hope you got this? Okay. Independent language. Independent. బట్ దీనిలో ఒక చిన్న పాయింట్ ఉంది. అదేంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంటే, బట్ పైథాన్ సాఫ్ట్వేర్ ఉంది కదా. హియర్ ద పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అదేంటి మరి? లైక్ పైథాన్ సాఫ్ట్వేర్ ఈజ్
ప్లాట్ఫామ్ డిపెండెంట్. What does it mean? What does it mean here? ఓకేనా, షల్ ఐ గో అండ్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. వన్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేనేం చెప్పాను, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. బట్ వెరాస్ ఇన్ దిస్ కేస్ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఎలా చెప్పుకోవచ్చు, ప్లాట్ఫామ్ డిపెండెంట్. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి జస్ట్ టైప్ హియర్స్ పైథాన్ డౌన్లోడ్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇక చూడండి, ఇలా ఓపెన్ చేశాను, జస్ట్ చూడండి, డూ నథింగ్. ఓకేనా, ఆర్ ఏబుల్ టు సీ హియర్ one point, that is what, just have a look here what I am going to show you. ఇక చూడండి, లుకింగ్ ఫర్ పైథాన్ విత్ డిఫరెంట్ ఓఎస్. ఓకే రైట్. ఒకవేళ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద యూజ్ చేసినట్లయితే ఇది తీసుకోండి. ఓకేనా, లేదు సార్ నేను లైనక్స్ కానీ యూనిక్స్ కానీ వాడుతున్నాను అంటే ఇది తీసుకోండి. లేదు నేను మ్యాక్ ఓఎస్ అంటే మనకు ఐఓఎస్ యాపిల్ కంప్యూటర్స్ ఓకేనా యూజ్ చేస్తున్నాను అంటే ఇది తీసుకోండి. ఆండ్రాయిడ్ వాడుతున్నాను అంటే ఇది తీసుకోండి. లేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోలారిస్ కావచ్చు, లేదంటే అదర్ దాన్ దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతున్నాను అంటే ఇది తీసుకోండి. అంటే ఇక చూడండి, పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ప్లాట్ఫామ్కి ఇంకొక ప్లాట్ఫామ్కి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఐమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ లైక్ దిస్. అర్థమైందా? సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్. అదేంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంటే, కానీ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద పైథాన్ దట్ ఈస్ వాట్ డిపెండెంట్ ఫ్రమ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు అనదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అర్థమైందా? యాక్చువల్గా మరి ఎలాంటి యాంగిల్స్ మీకు క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నా కమ్ టు ద థర్డ్ పాయింట్ అండి. అదేంటంటే హియర్ ఇప్పుడు చూద్దాం, C++ అండ్ జావా అనేది స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏమంటారు? C++ అండ్ జావా ఆర్ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్. Or you can also call it as strongly typed programming languages. ఏమంటారు? స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ బట్ మరి పైథాన్ ఎలాంటిది అంటే పైథాన్ ఈజ్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈజ్ ఇట్ క్లియర్? వాట్ డస్ ఇట్ మీన్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, యూ విల్ గెట్ మచ్ క్లారిటీ. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను C++ జావాలో కోడ్ రాయాలా అని అనుకున్నట్లయితే int I ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 అని రాస్తున్నాను. ఏం రాశానండి? int I ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక చూడండి, ఇది ఒక వేరియబుల్. వీటిని ఏమంటారు? వేరియబుల్ అంటారు. అవునా? వీటిని ఏమంటారు? సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ అంటారు. మరి వీటిని ఏమంటారు? డేటా టైప్ అంటారు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్, నీడ్ నాట్ టు వరీ. ఆల్రెడీ మీరు ఎవరైతే డిగ్రీ బీటెక్ ఆల్రెడీ చదివి ఉంటారు, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుందా? అవునా? ఒకవేళ కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. మరి వీటిని ఏమంటున్నాం మనం? సో దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్. ఏమంటారండి? డేటా టైప్. మరి ఇదేంటిది? ఇట్స్ ఏ వేరియబుల్. ఇస్ ఇట్ క్లియర్? మరి వీటిని ఏమంటున్నాం? దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ. రైట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్కి ఒక వాల్యూ డిఫైన్ చేయాలా అని అనుకున్నట్లయితే ఫస్ట్ మనం డేటా టైప్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇక డేటా టైప్ని కంపల్సరీగా యూజ్ చేయాలా అని అనుకున్నట్లయితే వాటిని ఏమంటారంటే స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు? స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లేదా స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లేదా టైప్ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇంకొక పాయింట్ అండి. ఓకేనా? టైప్ సేఫ్, TYPE, టైప్ సేఫ్. ఇజ్ ఇట్ క్లియర్? టైప్ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? సరే, నా ఇప్పుడు మరి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ప్రొవైడ్ ద డేటా టైప్. జస్ట్ మీరు I ఈజ్ ఈక్వల్స్ 10 అని ఇస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ ఇట్స్ అన్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్స్ టు హై అని ఇచ్చినట్లు అనుకుంటాం. హై అని ఇచ్చారు మీరు, ఆటోమేటికలీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ స్ట్రింగ్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ద గివెన్ వాల్యూ, ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని దీని యొక్క డేటా టైప్ ఆటోమేటిక్గా మారిపోతే అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటారంటే అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి, C++ అండ్ జావా అనేది స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ ఆర్ స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ ఆర్
టైప్ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. టైప్ సేఫ్ ప్రోగ్రామింగ్ అర్థమైందా? బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఈజ్ అ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హోప్ యు గాట్ దిస్? పర్ఫెక్ట్. కానీ ఇక్కడ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మరి ఈ పాయింట్ రైస్ చేసామంటే ఇంకొక క్వశ్చన్ అనేది మనకు వస్తున్నాను. అదేంటంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ క్వశ్చన్. అదేంటంటే లెట్ మీ గో అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్. C++ అండ్ జావా కంటెంట్. ఓకే, ఫర్ సి ఇలా తీసుకున్నా బాగుంటుంది. ఫర్ C++ అండ్ జావా ద స్టేట్మెంట్ సపరేటర్ ఏముంది? ద స్టేట్మెంట్ సపరేటర్ ఈజ్ సెమికోలన్. ఏమంటారు? సెమికోలన్, విచ్ ఈస్ మ్యాండేటరీ. దాని అర్థం ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్, నేను ఇలా తీసుకున్నాను. ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 10. నేను ఏం చేశాను? ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఏమంటారు? దీన్ని స్టేట్మెంట్ అంటారు. ఏమంటారు? స్టేట్మెంట్ లేదా ఒక ఇన్స్ట్రక్షన్. స్టేట్మెంట్ అన్నా ఒకటే, ఇన్స్ట్రక్షన్ అన్నా ఒకటే. ఓకే, ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది ఎలా కనుక్కోవాలో అంటే లాస్ట్లో మీరు సెమీకోలన్ కనిపిస్తుంది. సెమీకోలన్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది దాని అర్థం. అంటే C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్ సపరేటర్ ఖచ్చితంగా సెమీకోలన్ ఇవ్వాల్సిందే, విచ్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? సో కంపల్సరీ ఇవ్వాల్సిందే, విచ్ ఈస్ మ్యాండేటరీ. అవునా? బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, for Python, the statement separator is optional. ఓకేనా? అంటే ఇక్కడ మీరు సెమీకోలన్ యూజ్ చేసినా ఒకటే, యూజ్ చేయకపోయినా ఒకటే. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. హోప్ యు గాట్ దిస్. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ ఎండ్ అయిపోయింది ఎలా కనుక్కుంటారు? మీరు ఫుల్ స్టాప్ ఇస్తారు. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది ఎలా ఇస్తారు? మీరు సెమీకోలన్ ఇస్తున్నారు. ఓకేనా? లైక్ దట్, చాలా సింపుల్. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. అర్థమైందా? అండ్ దెన్ వన్ మోర్, ఈ పాయింట్ వచ్చిందంటే ఇంకొక పాయింట్ లాస్ట్ క్లాస్ మనం కనెక్ట్ చేసుకుంటూ ఇంకొక పాయింట్ పెట్టుకుంటాం. అదేంటి మరి? హియర్ in C++ programming language, the destructor in C++ programming language, we must use destructors to destroy the useless object. అర్థమైందా? ఒక యూజ్లెస్ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయాలా అని అనుకున్నట్లయితే C++లో ఖచ్చితంగా డిస్ట్రక్టర్ అనేది యూజ్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ జావా అండ్ పైథాన్, in Java and Python, no need to call destructors explicitly. ఓకే, దాని అర్థం ఏంటంటే బయట నుంచి మీరు డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే అసలు ఆ డిస్ట్రక్టర్స్ కాన్సెప్టే లేదు. ఓకేనా? రైట్, అందుకని ఇక పాయింట్ వేసుకున్నాం. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ కాల్డ్ డిస్ట్రక్టర్స్. ఓకే, అర్థమైందా? డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్టే లేదు. బికాస్ ఆఫ్ ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్. ఓకేనా? రైట్, ఒక చిన్న పాయింట్, గార్బేజ్ కలెక్షన్ అనే వర్డ్ వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ తీసుకోవడం అనేది కంపల్సరీ అండి. అదేంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదన్నా సరే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తున్నాను. అదేంటంటే ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో గార్బేజ్ కలెక్షన్ గుర్తుపెట్టుకోండి. గార్బేజ్ కలెక్షన్ ప్లస్ మెమరీ మేనేజ్మెంట్. ఏంటండి? మెమరీ మేనేజ్మెంట్ ఎక్సలెంట్గా ఉంది అని అనుకున్నట్లయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటారంటే దట్ ఈస్ నథింగ్ బట్స్ రోబోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. జావా రోబోస్టిక్ లాంగ్వేజ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు రోబోస్టిక్ అయింది? బికాస్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్ ప్లస్ మెమరీ మేనేజ్మెంట్. అర్థమైందా? రైట్, హోప్ యు గాట్ దిస్. ఓకే, నౌ ఇస్ ఇట్ క్లియర్? సరే, సో వీఆర్ గోయింగ్ టు గో ఇన్ డీపర్. అంటే మన సబ్జెక్ట్లోకి చాలా డెప్త్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి మెమరీ మేనేజ్మెంట్ అనే వర్డ్ వచ్చింది కదా ఇక్కడ. ఈ మెమరీ మేనేజ్మెంట్ అనే వర్డ్ వచ్చేసరికి అగైన్ ఐమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక పాయింట్ చెప్పుకోవచ్చు, చాలా డిఫరెన్సెస్ అండి. ఓకేనా? మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ C++. బట్ ఇన్ కేస్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్
ఈజ్ గుడ్ ఆర్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈజ్ గుడ్ ఇన్ జావా అండ్ పైథాన్. పైథాన్ యాజ్ వెల్ యాజ్ జావాలో మెమరీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందండి? ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్ బాగుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అక్కడ. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే హియర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ ఆర్ పాసిబుల్. Multiple inheritances are possible in C++ and Python language. But whereas in the case of Java programming, adendante multiple inheritances are not possible in Java. అర్థమైందా? సరే, నా వన్ మోర్ పాయింట్ అండి. ఆఫ్ కోర్స్ ఇంటర్వ్యూస్లో మీరు ఎన్నైతే పాయింట్స్ చెప్తారో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఒక్క క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్స్ చెప్పకుండా పోవాలంతే. వాళ్ళు క్వశ్చన్ యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ సీన్స్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as సినారియోస్. డిఫరెంట్ యూస్ కేసెస్, డిఫరెంట్ సినారియోస్ మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతారు. ఆ సినారియోస్, ఆ యూస్ కేసెస్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ ఇచ్చుకుంటూ పోవాలి. అర్థమైందా? ఓకే, సరే. నా ఇప్పుడు చూద్దాం. హియర్ ఇన్ కేస్ ఆఫ్ C++, జావా, ఇన్ విచ్ లాంగ్వేజ్ అండి? C లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ అండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఓకేనా. హియర్ కర్లీ బ్రేసెస్ అంటే మీనింగ్ ఏమని? ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు మన భాషలో. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓకే ఆర్ మ్యాండేటరీ, కంపల్సరీ అండి. ఇది మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ ఇది అంటే టు రిప్రజెంట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిప్రజెంట్ చేయాలా, చూపించాలా ఓకేనా. అది దేంట్లో? అది క్లాసెస్లో కావచ్చు, అది మెథడ్స్లో కావచ్చు, అది లూపింగ్ స్టేట్మెంట్స్లో కావచ్చు. అర్థమైందా? ఎట్సెట్రా, అది ఎక్కడైనా కావచ్చు. అంటే కర్లీ బ్రేసెస్ అనేది మ్యాండేటరీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో హియర్ ఇన్ పైథాన్ ద కర్లీ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్ ఇలా చెప్పుకోవచ్చు మనం. కర్లీ బ్రేసెస్ ఆర్ నాట్ యూస్డ్ టు రిప్రజెంట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అవునా? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిప్రజెంట్ చేయడం కోసం కర్లీ బ్రేసెస్ అనేది వాడరు. దేంట్లో? పైథాన్లో. మరి ఏం వాడతారు ఇక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్, ఇక్కడ మరి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ we have to use indentation. ఏమంటారండి? ఇండెంటేషన్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జాంపుల్. మనం ఏం తీసుకోవచ్చు అంటే ట్యాబ్స్ అని తీసుకోవచ్చు. ట్యాబ్ని వాడతారు. సో మరి నాట్ వరీ అబౌట్ దట్, ఇది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మీకు టెన్షన్ లేదు ఓకేనా. ఏం లేదండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్ కర్లీ బ్రేసెస్ లైక్ దిస్. దీంట్లో మన యొక్క బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని రాస్తారు. ఇదే పైథాన్లో అయితే ఈ విధంగా ఉంటుంది సంథింగ్. ఇక్కడ నుంచి బిగిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే లైన్లో ఫాలో కావాలి, ఇదే లైన్లో ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఈ లైన్ ఉంది కదా, వీటిని ఏమంటారు? ఇండెంటేషన్ అంటారు. ఇండెంట్స్ అంటారు. ఏమంటారు? ఇండెంటేషన్. అంటే ఇది మీ యొక్క నోట్ ప్యాడ్ ఫైల్ కావచ్చు, ఒక ఐడి కావచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు ట్యాబ్ ఇచ్చేయాలి. ఒక ట్యాబ్, కీబోర్డ్ నుంచి ట్యాబ్ ప్రెస్ చేసి మీరు కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా? సరే, బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూద్దాం. హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ వన్ మోర్ పాయింట్. అదేంటంటే హియర్ ఇన్ C అండ్ జావా, C జావాలో 2 phases ఉంటాయి. అదేముంటాయి మరి? కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఏమంటారండి? కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్ 2 different phases, ఏమంటారు? డిఫరెంట్ ఫేజెస్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్ ఓకేనా, ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావాలో, సిలో, C++లో ఫస్ట్ మీరు కంపైల్ చేస్తున్నారు, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే 2 phases ఉన్నాయి ఇక్కడ. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే ఇన్ పైథాన్ ద కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్, కంపైలేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. ఇక 2 phases, 2 ప్రాసెస్ ఉండదండి, సింగిల్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా. దాని యొక్క మీనింగ్ అనమాట. ఇన్ ఏ సింగిల్ స్టెప్ వీ క్యాన్ సే.
అర్థమైందా? ఓకే రైట్. మరి వన్ మోర్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. అదేంటంటే హియర్ సి ప్లస్ ప్లస్ ఏమంటున్నాం? సి ప్లస్ ప్లస్ ఆర్ కంపైలేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కంపైలేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇజ్ ఇట్ క్లియర్? కంపైలేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. మరి పైథాన్ ఏమంటారు? పైథాన్ ఈజ్ an interpretive programming language. What does it mean here? Compilative, interpretive. Okay na? Right. One more. Just మరి Java అనేది it supports both. Java is both compilative ఏమంటారండి? Compilative and interpretive. ఏమంటారు? Interpretive programming language. What does it mean? దాని అర్థం ఏమన్నది? ఏం లేదండి, చాలా సింపుల్. యాక్చువల్గా మీరు ట్రాన్స్లేటర్స్, హియర్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ట్రాన్స్లేటర్. ఏముంది? ట్రాన్స్లేటర్. మరి దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. హియర్ వీ హ్యావ్ 3 different టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ దే. దీంట్లో ఫస్ట్ వన్ ఏముంది అంటే కంపైలర్ అంటారు. సెకండ్ వన్ ఇంటర్ప్రిటర్ అంటారు. ఏమంటారు? ఇంటర్ప్రిటర్. థర్డ్ వన్ అసెంబ్లర్. ఓకేనా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైలర్ని సపోర్ట్ చేస్తుందో వాటిని కంపైలేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని సపోర్ట్ చేస్తుందో వాటిని ఇంటర్ప్రిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండింటిని సపోర్ట్ చేస్తుందో, అంటే అది కంపైలర్ని సపోర్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటర్ని సపోర్ట్ చేస్తుంది, అలాంటి వాటిని ఏమంటారు? బోత్ కంపైలేటివ్ అండ్ ఇంటర్ప్రిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? అంతే, సింపుల్, చాలా సింపుల్. హోప్ యు గాట్ దిస్. ఓకే. మరి వన్ మోర్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. అదేంటంటే హియర్ 11th పాయింట్ ఉంది. సి++ అండ్ జావాలో మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తారు ఫర్ కంకాటినేషన్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ సి++ అండ్ జావా, ఇన్ కేస్ ఆఫ్ సి కాదండి, హియర్ in case of C, it's not the C. In Java, in C programming language, programming language lo, okay na, C programming language lo, we have to use the comma operator. Then you vartaru ikkada comma operator for concatenation. Mari concatenation ante endante joining. ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్ని జాయిన్ చేస్తారు కదా, వాటిని కంకాటినేషన్ అంటారు. ఇది అప్కమింగ్ సెషన్స్లో చాలా నీట్గా, చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నీట్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఓకేనా? ఓకే. మరి ఇన్ కేస్ ఆఫ్ C++ ప్రోగ్రామింగ్, ఇన్ కేస్ ఆఫ్ C++ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ టు యూస్ ఓకేనా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫర్ కంకాటినేషన్. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తున్నాము C++ని వాడేసి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ లెఫ్ట్ షిఫ్ట్ని వాడతారండి కంకాటినేషన్ పర్పస్ కోసం. అయితే ఇన్ కేస్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ మరి మనం దేన్ని వాడుతున్నాము అంటే వీ హ్యావ్ టు యూస్ ప్లస్ ఆపరేటర్. దేన్ని వాడుతున్నాం ఇక్కడ నుంచి? ప్లస్ ఆపరేటర్ ఫర్ కంకాటినేషన్. ఓకేనా? బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మరి మనం వీ హ్యావ్ టు యూస్ Python programming language lo we have to use both comma operator ni vaadtaru as well as comma and plus operator రెండింటిని వాడుకోవచ్చు. కొన్ని సినారియోస్ ఉన్నాయి. ఓకేనా? ప్లస్ ఆపరేటర్ ఫర్ కంకాటినేషన్ మీనింగ్ ఏంటంటే జాయినింగ్ అంటారు. జాయినింగ్ ఆపరేటర్. ఇక్కడ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీ హ్యావ్ టు యూస్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఆర్ కామా ఆపరేటర్, ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ వాడుతున్నారంటే కామాని యూస్ చేసుకోండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ని వాడుతున్నారు C++లో అంటే లెఫ్ట్ షిఫ్ట్ని వాడతారు. ఓకే, నీ నాట్ టు వరీ అబౌట్ దట్. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. నీ నాట్ టు వరీ అబౌట్ దట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ C++, జావా అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ విధంగా మిమ్మల్ని అడగచ్చండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ క్యాన్ సీ. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రియల్ టైమ్ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ కాబోతున్నాం అండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్
కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు బిగిన్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్. హోప్ యూ గాట్ దిస్. మరి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాము. థ్యాంక్ యూ గాయస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.